వేరే వాళ్ళకి ఏమో సిమెంట్ రోడ్లు పంపించండి ఈ బాజార్ మీ క్షేమ సమాచారాలు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకోమని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్పారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇచ్చారు ఏంటి, రైతు మాఫీ చేస్తాను, డ్వాక్రా మహిళలకి మొత్తం అప్పులన్నీ మాఫీ చేస్తాను, లేదా రిపేర్లు కాడికి ఇస్తున్నారు, అట్లా చాలా చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు చదువుకున్న వాళ్ళు ఉంటే. ఒకవేళ ఉద్యోగం ఇప్పించలేకపోతే 2000 రూపాయలు. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జై జగన్. ప్రభుత్వం మీకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేటప్పుడు డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేసి చదువుకుందిగా తీసుకుని అర్థమైంది నేను చెప్పేది. మీకు తెలుసుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వచ్చినప్పుడు డ్వాక్రా రుణాలకు మాఫీ చేస్తాడు, వడ్డీ లేని రుణాలు ఇస్తే కాలేదు కదా. అదే వాటి గురించి అమ్మాయిలకు చూపించి మళ్ళీ వచ్చి తీసుకుంటాం. ఈ 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొనుంది. ఏమిటంటే అబద్ధపు ప్రచారాలు. సరే, ఎన్నికల్లో మోసపు హామీలు ఇచ్చి మోసం చేశారు. ఆ మోసాన్ని కప్పిపుచ్చుకుంటానికి అబద్ధపు ప్రచారాలు కూడా మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏమిటంటే మేము 24,000 కోట్ల రూపాయలు మాఫీ చేసేసాం, డ్వాక్రా రుణాలు మాఫీ చేసేసాం, ఇన్ని లక్షల ఇల్లు కట్టించాము, లేదా ఇట్లా ఈ విధంగా గందరగోళం. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఓహో ఇంత చేశాడా చంద్రబాబు నాయుడు గారు, ఓహో ఆయనకు వచ్చిందేమో నాకు రాలేదేమో, ఆయనకి మాఫీ అయిందేమో నాకు మాఫీ కాలేదేమో అని చెప్పి ఒక గందరగోళ పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటికప్పుడు ఈ వైఫల్యాలను ఎండగడుతూ అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు చేశారు. బట్ దానికి ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షం అనేది వాళ్ళ డప్పుకి డ్యాన్స్ ఆడాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. బట్ మీరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలని, ప్రజలకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళారు. ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే ఏ ఒక్కళ్ళు కూడా మాకు సంతృప్తి అసలు జరిగినాయి. ఉదాహరణకి డ్వాక్రా రుణాలు అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ అయినాయా లేదా కూడా వాళ్ళకి తెలీదు. మేము అప్పు కడుతున్నామన్నారు. మాకు ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ ఇచ్చారు, పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు, తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వడ్డీ కూడా కట్టించుకుంటున్నారు. ఏదో మాకు ఒక్కొక్కరికి ₹1,00,000 గ్రూప్కి ₹1,00,000 మాఫీ చేస్తారని చెప్పేసి 30,000 ఇచ్చి ఆ 30,000 కూడా బ్యాంకుల్లోనే వేసేసారు, మాకు ₹1 కూడా తీసుకొని వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా రైతులను కూడా అడిగితే ఏదో ₹1,00,000 అప్పు ఉంటే 7,000 వేసారని ఒకళ్ళు, 10,000 వేసారని ఒకళ్ళు, అసలు పొంతన లేని సమాధానం జరుగుతున్నాయి. మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఉదాహరణకి పక్కా గృహాలు తీసుకుంటే చెప్తున్నారు మేము 1,00,000 ఇల్లు కట్టించామని చెప్తున్నారు. ఈ గ్రామంలో తెలుగుదేశం నాయకులైనా సరే అడగండి, మీరు ఒక్క ఇల్లు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి కట్టించారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే గ్రామంలో నేను శాసనసభ్యుడిగా ఉండేవాడిని, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాను. 130 ఇల్లు ఇచ్చాం, 165 ఇల్లు ఇచ్చాం. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. నేను ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికి ఇక్కడ ఒక 50-60 పెన్షన్లు వస్తే రాజశేఖర రెడ్డి గారు శాచురేషన్ మోడ్ అందరికీ ఇవ్వండి అన్నప్పుడు 540కి తీసుకెళ్ళాం పెన్షన్లు. ఈరోజు ఆ పెన్షన్లు 440కి పడిపోయినాయి. మళ్ళీ పైగా మేము అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడే ఒకళ్ళు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నాకు పెన్షన్ రావట్లేదండి, తిరిగి ఇదవుతున్నానని చెప్తున్నారు. ఇంకొక ఆవిడ ఒక డ్వాక్రా నాయకురాలు వాళ్ళ కజిన్ కూడా ఏదో తెలుగుదేశంలో కమిటీ మెంబర్ అంట, మాకు ఇస్తలేదండి, ఇస్తాము ఇల్లు కూడా తీసేసుకోమని పీకేసేయమన్నారు, కట్టుకుంటానికి అన్నారు. పీకేసినట్టయితే ఈరోజు వానలు ఎక్కడుండేవాళ్ళం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా 0 మార్కులు తప్పితే 1 మార్కు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి ఇప్పుడు జరుగుతున్న దానికి పొంతం లేదు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులకి విద్యా వ్యవస్థను కూడా మార్చేస్తారేమో. మీరు పిల్లలు మీరే మార్కులు వేసేసుకోండి, మీ మార్కులు మారంగా అమెరికా వెళ్ళేసి మా రాష్ట్రంలో పిల్లలందరికీ 100కి 100 మార్కులు వచ్చేస్తాయని చెప్పేసి నేను ప్రచారం చేస్తాను అని చెప్పి కూడా చెప్తాడు. ఎవరి కాళ్ళు మార్కులు వేసుకున్నప్పుడు 80 తక్కువ వేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశంలో కూడా ఆయన సంతృప్తికరంగా లేడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే 100కి 100 మార్కులు వేసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితులు ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా అబద్ధం. ప్రజల్లో నుంచి ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో పూర్తిగా 0 మార్కులు వచ్చే పరిస్థితి ఉంది, కానీ ఎక్కడ కూడా మార్కులు వచ్చే పరిస్థితి లేదు. మేము విచక్షణారహితంగా భూములు తీసుకోవటాన్ని మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఏది రాజధాని భూముల్లో కుట్ర దాగి ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉద్దేశంతోనే అంత పెద్ద ఎత్తున భూములు తీసుకుంటున్నారని చెప్పారు. అందరూ కూడా ఎద్దేవా చేశారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ రాజధాని రావటం ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని చెప్పేసి. ఈరోజు రైతాంగం నేను తిరిగాను.
రైతులు ఈరోజు ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మీకు చెప్పాలి ఒక 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధిక లాభాలను రావాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ముదునూరు గ్రామంలో భూముల్ని జోన్ 1 కింద ప్రకటించారు. జోన్ 1 అంటే 30 సంవత్సరాల వరకు కూడా ఈ భూముల్లో ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ అంటే ప్లాటింగ్ చేయటం కానీ, లేకపోతే ఎవరన్నా బిల్డర్ వచ్చేసి అపార్ట్మెంట్ కడతాం కానీ, లేకపోతే ఇల్లు కడతాం కానీ చేయకూడదు అనేది చేశారు. ఎందుకు? ఇక్కడే కాదు, ఈ ముదునూరు గ్రామే కాదు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలు, విజయవాడ ఆనుకుని ఉంటాయి. ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే కొత్త రాజధానిలో స్థిరపడాలనో లేకపోతే వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా లేదు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా అందరూ కూడా అమరావతిలో ఏదైతే సింగపూర్ కంపెనీతో అక్రమ లావాదేవీలు చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కట్టిన అపార్ట్మెంట్లను కొనుక్కోవాలి. లేదు ప్లాట్ కావాలంటే వాళ్ళ నాయకులందరూ కూడా ఇంతకు ముందే వందల వేల ఎకరాలు కొనుక్కుని ఎక్కడైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో అక్కడే భూములు కొనుక్కోవాలనే ఉద్దేశంతో మా కృష్ణా జిల్లాలో దాదాపు 90% భూముల్ని జోన్ 1గా ప్రకటించడం కృష్ణా జిల్లా రైతాంగాన్ని ఎవరైతే చంద్రబాబు నాయుడిని మోసారో, తెలుగుదేశం పార్టీ రావాలని మోసారో వాళ్ళని అడ్డంగా వెన్నుపోటు పొడిచాడనే భావన ఈరోజు ఈ గ్రామాల రైతుల్లో ఉంది. నిన్న ఒక రైతు దగ్గరికి వెళ్ళిన ఉదాహరణకి ఇట్లా మాట్లాడినప్పుడు ఆయన మాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడు, ముఖ్య నాయకుడు, ఒక రైతు వారి మనిషి. ఆయనతో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఎత్తుతుంటే అదే ఆయనేమో ఆయన పార్టీ తరఫున మేము చెప్తుంటే నేను చంద్రబాబు నాయుడు గారు మాట ఎత్తంగానే నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కాదు, నేను ఎన్టీ రామారావు తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీలోనే ఒక కొత్త వర్గం పుట్టుకొస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, ఈ దుష్పరిపాలన నుంచి తప్పించుకోవడానికి ఎన్టీ రామారావు గారి భక్తులు, ఎన్టీ రామారావు గారిని గౌరవించే మనుషులందరూ కూడా తెలుగుదేశం పార్టీనే ఒక గ్రూప్గా మారబోతున్నారు. అది నిన్న మాకు స్పష్టంగా